హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్. ఈరోజు నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ షేర్ చేయబోతున్నాను. దీనికోసం ఫస్ట్ 2 ఎగ్స్ తీసుకున్నానండి. ఇక్కడ నేను ఈ ఎగ్స్ లో ఫస్ట్ ఇక్కడ వేసుకుందాం. చిటికెడు బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకొని ఈ విధంగా ఎగ్స్ ని బాగా బీట్ చేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని దీనిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. దీనిలో మనం ఎగ్ మిక్చర్ వేద్దాం. ఇప్పుడు ఎగ్ వేగిన తర్వాత వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దీనిలో ఒక 2 స్పూన్ల ఆయిల్ తీసుకుందాము. ఆయిల్ వేడెక్కాక దీనిలో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి తరుగు, 1/2 కప్పు క్యారెట్ తురుము, కొన్ని క్యాప్సికం ముక్కలు వేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఒక 5 నిమిషాలు వేయించుకుందాము. 1/2 కప్పు క్యాబేజీ తురుము కూడా వేసుకుందామండి. ఇలా వెజ్జీస్ మొత్తం కంప్లీట్ గా కుక్ అయిపోయిన తర్వాత దీనిలో ఇప్పుడు మనం ఉడికించుకున్న అన్నము ఆరబెట్టుకున్నానండి. ఒక బౌల్ రైస్, ఇది ఆరబెట్టుకున్న రైస్ దీనిలో వేసుకొని కలుపుకుందాము. ఈ రైస్ ని బాగా కలుపుకోండి. ఇలా ఫ్రైడ్ రైస్ కోసం ఎప్పుడైనా రైస్ ఇలా పొడి పొడిగా ఉడికించుకోవాలండి. ఇప్పుడు దీనిలో కొంచెం సాల్ట్, 1 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సోయా సాస్, 1/2 టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకొని బాగా కలుపుకుందాము. ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ వెనిగర్ వేసుకుందాము. చిటికెడు బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకోండి. ఇప్పుడు ఈ ఫ్లేవర్స్ అన్ని రైస్ కి బాగా పట్టుకొని రైస్ పర్ఫెక్ట్ గా కుక్ అయిందండి. ఇప్పుడు లాస్ట్ లో మనం ముందుగానే 2 ఎగ్స్ బీట్ చేసుకొని ఇలా చేసుకున్నాం కదా, దీన్ని కూడా దీనిలో వేసి మిక్స్ చేసుకుందాం. ఎగ్ పీసెస్ కూడా రైస్ లో కలిసేటట్టుగా బాగా ఇలా తిప్పుకోండి. అంతేనండి, ఎంతో హెల్దీగా టేస్టీగా ఉన్న ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. లాస్ట్ లో స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్ గా ఈజీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ మనకి రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.